You have companies which are companies in wealth. You have companies in enterprise, because we are gaming related technologies as non-technology businesses. Friends with so many of LIC, or can you think of ICICI Bank as a technology company? They say we want to be a technology company. What does it mean? Products which they have, which means new opportunities. The first class of people used to come from the top tier. Now these are the guys who will go on and become CEOs of the colleges, who is and do every other help the cashier, sit in a customer service in known colleges. Literally, I'm telling you, and this is an honest feedback, 90% of the people who came from not so well-known colleges. I am Ahmedabad. Andarki namaskaram. We are from KLU, KLH GPS. సో ఈరోజు మనకి ఫిన్టెక్ సింపోజియం అనేది జరగబడింది కేఎల్ యూనివర్సిటీలో. సో ఫిన్టెక్ అనేది ఒక మేజర్ డొమైన్, ఫైనాన్స్ రిలేటెడ్. మన పేటిఎం కానీ, జీపే కానీ, గూగుల్ పే కానీ ఇవన్నీ బేసిక్గా మనం ఫిన్టెక్ యూటిలైజ్ చేసుకొని చేయడం జరిగింది. సో ఫిన్టెక్ అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫినాన్స్ డొమైన్ అండి. సో యాజ్ అ గ్లోబల్ బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్, ఫైనాన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మనందరికీ. So this event has more than 8 to 9 members as panel guests. So our panel members andaru, they are telling us the importance of finance, fintech and the internship opportunities which we gain. So basically most of the students think that internship is all about receiving a certificate and everything, but adi kadandi. Experience oka practical exposure kosam తెలియడానికి మనకి ఫిన్టెక్ యూటిలైజేషన్ కోసం తెలియడానికి we are using this form as internship. Internship gains us the importance of ఫైనాన్స్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుందాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఆర్ ఎనీ అదర్ సెక్టర్ విచ్ విల్ గెయిన్ మచ్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. So KLH University is an established university in Hyderabad. This is Anand, Professor and Dean, Global Business School, Hyderabad. So it's a part of a KLH University. మనకి ఇక్కడ హైదరాబాద్లో 3 క్యాంపస్లు ఉన్నాయండి. ఒకటి అజీజ్ నగర్, అలాగే బోరంపేట్ అండ్ కొండాపూర్. సో కొండాపూర్లో ఉన్న ఈ క్యాంపస్ ఇది గ్లోబల్ బిజినెస్ స్కూల్. ద రీజన్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఎందుకంటామంటే మనకున్నటువంటి కరికులం సిలబస్ అనేది గ్లోబల్ స్టాండర్డ్లో ఉంటుంది. అలాగే మనకున్న ప్రొఫెసర్స్ కూడా కెనడా, మలేషియా, అలాగే ఐఐటి, ఐఐఎం, ఐఎస్బి అక్కడ చదివి పనిచేసిన వాళ్ళు ఇక్కడ క్యాంపస్లో జాయిన్ అవుతారు. మనకు ముఖ్యంగా ఈ క్యాంపస్లో 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యూజీ ప్రోగ్రామ్స్, పీజీ ప్రోగ్రామ్స్, పిహెచ్డి ప్రోగ్రామ్స్. సో యూజీ ప్రోగ్రామ్స్ అంటే బీబీఏ జనరల్, అంటే మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, అలాగే ఫిన్టెక్, అలాగే ఐటీ, అలాగే బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్, అలాగే ఎంబీఏ జనరల్, ఎంబీఏ ఫిన్టెక్, పిహెచ్డి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో స్టూడెంట్స్కి రెగ్యులర్గా క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ డెలివరీ చేయడమే కాకుండా ఇండస్ట్రీ నాలెడ్జ్, అంటే ఇండస్ట్రీ ట్రెండ్స్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్స్ అవి కనుక తెలిస్తే వాళ్ళు ఫ్యూచర్లో కంప్లీట్ అయ్యే తర్వాత ముందు కానీ వాళ్ళు ఇండస్ట్రీ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సో ఈ రోజున మనం జరుగుతున్నటువంటి ఈ ఫైనాన్స్ అండ్ ఫిన్టెక్ సమ్మిట్కి వీ హ్యావ్ ఇన్వైటెడ్ మోర్ దాన్ 10 టాప్ వైస్ ప్రెసిడెంట్స్, సిఈఓస్, జనరల్ మేనేజర్స్, అలా టాప్ కంపెనీస్ వాళ్ళు వీళ్ళంతా ఇంటర్నేషనల్గా అనేక కంపెనీలో పనిచేసి ప్రజెంట్ పనిచేస్తూ ఉన్నారు. యూనిటెక్ కంపెనీ అని, అలాగే ప్రో ఇన్ఫోటెక్ అని, అలాగే టెక్ మహేంద్ర, ఇలా టాప్ కంపెనీస్ నుంచి వచ్చారు ఈ రోజున. సో మార్నింగ్ ఇనాగ్రేషన్ జరిగింది, ఇప్పుడు ప్యానల్ డిస్కషన్ జరుగుతున్నాయి. దీనివల్ల స్టూడెంట్స్కి వీళ్ళు వెళ్ళి ఇండస్ట్రీకి తెలుసుకునే కంటే మన దగ్గరకే ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి, ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళకేం కావాలి ఇన్సూరెన్స్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్, అలాగే టెక్నాలజీ సెక్టార్, అలాగే పేటిఎం, అలాగే గూగుల్ పే, ఇలా బ్యాంకింగ్, ఫైనాన్స్ ఈ రెండింటిని, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తూ మన కరికులం మన క్లాస్ రూమ్లో చెప్పే విధంగా కాకుండా వాళ్ళు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏమన్నాయో తెలియడానికి మంచి అవకాశం ఉంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము రెగ్యులర్గా చేస్తామండి. జూలై 26న హెచ్ఆర్ కాంక్లేవ్ జరిగింది. ఆ రోజున టాప్ 10 కంపెనీస్ నుంచి హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్స్ వచ్చారు. ఈ రోజున
వీఆర్ కండక్టింగ్ ఫైనాన్స్ అండ్ ఫిన్టెక్. సో ఆ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళతో ఇంట్రాక్షన్ పెట్టాం. అలాగే నెక్స్ట్ మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ మీద 1 more ప్రోగ్రామ్. ఇంకొకటి బిజినెస్ అనలిటిక్స్. ఈ విధంగా మనం క్లాసెస్ రెగ్యులర్గా కండక్ట్ చేయటం, కేస్ స్టడీ మెథడాలజీ, అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, వీటితో పాటు స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ ఇవ్వటం. అంటే ఇలా ఎక్స్పోజర్ వస్తే వాళ్ళ భయం పోద్ది. దీనివల్ల ఏమవుతుందంటే నాలెడ్జ్ ఎప్పుడైతే ఎక్వైర్ చేస్తారో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినప్పుడు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆల్రెడీ మనకి ఇంటర్వ్యూస్ కూడా రేపు మండే స్టార్ట్ అయిన కంపెనీస్ వస్తున్నాయి. గ్రీన్ టెక్ కంపెనీస్ అండ్ డెవలపర్స్, ఆల్రెడీ బ్రాడ్రిడ్జ్, ఆల్రెడీ TCS, అలాగే వీ హ్యావ్ ఫ్యాక్ట్సెట్, ఇలా కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ రిక్రూటింగ్. సో ఇలాగా మా స్టూడెంట్స్ 3rd సెమిస్టర్ MBA రాగానే బై డిసెంబర్ కల్లా వీ హ్యావ్ టు క్లోజ్ ద ప్లేస్మెంట్స్. సో పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వటమే కాదు, స్కిల్. అలాగే వీ హ్యావ్ కండక్టెడ్ ఏ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ బై V-Axis. సో వాళ్ళు థరోగా అంటే కమ్యూనికేటివ్ స్కిల్స్, బిజినెస్ నాలెడ్జ్, కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్. సో ఇలా వేరియస్ టెక్నాలజీస్, ఆర్ ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, పవర్ BI, ఓకే, మిషన్ టూల్స్, మిషన్ లెర్నింగ్, AI టూల్స్, ఇలా లేటెస్ట్ టెక్నాలజీస్, అలాగే ఇన్సూరెన్స్ టెక్నాలజీ, బ్యాంకింగ్ టెక్నాలజీ, అలాగే ఫైనాన్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, HR అనలిటిక్స్, ఇలా వేరియస్ డొమైన్స్ మీద మనం స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మా క్యాంపస్ తీసుకొచ్చి వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తున్నామండి. సో దీనివల్ల వాళ్ళు డెఫినెట్గా టాప్ కంపెనీస్లో రిక్రూట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఐ థ్యాంక్ మీనాక్షి మేడం, PR ఆఫీసర్, ఫర్ ప్రొవైడింగ్ గ్రేట్ ఆపర్చునిటీ to give a good exposure and media coverage for this finance and fintech summit. Thank you all. ఈరోజు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరు వచ్చారు? ఈ రోజున మనకండి రవి గారని, రవి తన్నీరు, ఆయన సిటీ కార్పొరేషన్లో పనిచేశారు. అలాగే మనకు టాటా ఎక్స్పోర్ట్ CEO శ్రీనివాసరావు గారు, అలాగే US లో టాప్ 5 కంపెనీలు ఉన్నటువంటి నాగరాజ్ గారు, అలాగే ఇంకా మనకు యుగ్టిక్ అని ఆయన యూనిటెక్ కంపెనీ, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ, ఇట్లా మనకు 10 కంపెనీస్ హెడ్స్ ఇప్పుడు మన సెమినార్ హాల్లో ఉన్నారండి. సో ఈ విధంగా అటు అకాడమీషియా, రీసెర్చ్ స్కాలర్స్, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్, ఈ ఇంటిగ్రేషన్తో ఈ సమిట్ నడుస్తూ ఉందండి. థ్యాంక్ యూ. ఇవన్నీ ఇంత బిగ్ నేషనల్ ప్రోగ్రామ్ చేయడానికి కారణం మా ప్రెసిడెంట్ గారు కోనేరు సత్యనారాయణ గారు, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ గారు కోనేరు హవీష్ గారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఎంటైర్ నాట్ ఓన్లీ గైడెన్స్ బట్ ఆల్సో ఫైనాన్షియల్ సపోర్ట్, అలాగే ఎథికల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్. ఇంత సపోర్ట్ ఉండటం వలన ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం. ఇవి ఆర్డినరీ బిజినెస్ స్కూల్స్ చేయలేము. అది ఓన్లీ గ్లోబల్ బిజినెస్ స్కూల్లోనే ఇవి సాధ్యం బికాస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ సపోర్ట్. థ్యాంక్ యూ. We are here for this FinTech Symposium event in KL University, KL Global in Hyderabad. And it was a wonderful collaboration between Imarticus and KL, and we launched this program 2 years back at KL, and it has been very successful over a period of last 2 years. And this is also the second year that we are running this event. There are a lot of dignitaries from FinTech industry who have been part of this event, and Imarticus is also happy to collaborate with KL to take this program to the next level. Students are enthusiastically participating in this event, and hopefully there will be a lot of learnings for them to take forward from here, and be hopeful that they will be able to get a good career opportunities post this event as well. Thank you. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్ యాదవ్. నేను KLH గ్లోబల్ బిజినెస్ స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు మా కాలేజ్లో ఫిన్టెక్ సింపోజియం జరిగింది. ఇది మాకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మా కాలేజ్లో 9 మంది గెస్టులు వచ్చారు. వాళ్ళు మాకు ఉపయోగపడంగా ఏంటంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఫిన్టెక్ గురించి భవిష్యత్తులో చాలా ఇంపార్టెంట్ గురించి విషయాలు చెప్పారు. ఏంటంటే ఫ్యూచర్లో ఫినాన్స్ ఎలా గ్రో అవుతుంది, బ్యాంకింగ్ సెక్టర్ ఎలా గ్రో అవుతుంది, అండ్ ప్రజెంట్ ఫ్యూచర్ స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అని వాళ్ళు గెస్టులు చెప్పారు. సో ధన్యవాదాలు మా కాలేజ్కి. థ్యాంక్ యూ.